నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మనం ప్రతిసారి అనుకుంటున్నాం పాకిస్తాన్ వాడిని, ఆ దేశపోడిని ఎవ్వడు నమ్మడు. దానంత దరిద్రమైనటువంటి దేశం, చెత్త నా కొడుకులు వాళ్ళు. మీరేమని అనుకోండి, వాళ్ళు ఎవ్వడు నమ్మరు. ఆ దేశం వాళ్ళే ఓళ్ళకోళ్ళే నమ్మరు. ఇక ఓళ్ళకోళ్ళే నమ్మరు. ఇప్పుడు అక్కడ పెద్ద అవస్థ. దురందరు వచ్చింది కదా సినిమా. ఇప్పుడు అక్కడ ఎవ్వరు కనిపించని కొత్తోడు ఎవరు కనిపించినా వాడిని చెక్ చేస్తున్నారు. వీడు సీఏడా లేకుంటే గుడిచారా ఏంది అని అట్లా భయంలో పడ్డారు. ఇంకా వాడట ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా వీళ్ళు చేస్తున్న యుద్ధంలో మధ్యవర్తిత్వం, మీడియేటర్ ఎట్లుండాలి? వాడిని నమ్మాలి మొదలు. అరే వీడు మంచివాడు అని నమ్మితే కదా మీడియేటర్గా ఒప్పుకునేది. వాడిని పాకిస్తాన్ వాడిని ఎవడో ఒప్పుకుంటారు. అందుకే ఇరాన్ ఏం తెస్తుంది, అవసరం లేదు మాకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అంటే మాకు అవసరమే లేదు దట్ అని తీసి పాడేస్తుంది. ఒకసారి మ్యాటర్ చూద్దాం మనం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ప్రత్యక్ష చర్చలకు ఆతిథ్యం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ చేసిన ప్రకటనపై ఇరాన్ స్పందించింది. పాకిస్తాన్ నేతృత్వంలో జరిపే సంధి ప్రయత్నాల్లో తమ ప్రమేయం ఏమీ లేదని ఇరాన్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ ప్రయత్నాలకు ఇరాన్ నో చెప్పింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ సోమవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ముంబైలో రాయబారి ఉంటాడు కదా, ఇరాన్ రాయబారి, ఆయన చెప్పిండు మేము ఒప్పుకోం. ఈ సమయంలో మోదీజీ ఒక్క స్టేట్మెంట్ చాలు ఎక్స్ వేదికగా, ఐఎమ్ రెడీ మీడియేటర్గా అంటే అందరూ ఒప్పుకుంటారు. పాకిస్తాన్ నుండి వాడు ఒప్పుకుంటాడు. అదో గత్తర్ దేశం, గల్ఫ్ దేశం కాదు, గత్తర్ దేశం అది. అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగలేదని, కేవలం మధ్యవర్తుల ద్వారా అసమంజసమైన డిమాండ్లు మాత్రమే వచ్చాయని పేర్కొంది. సమంజసం ఉంటేనే వాడైనా ఒప్పుకుంటాడు. పాకిస్తాన్ చర్చా వేదికలు వారి సొంత వ్యవహారమని, వాటిలో ఇరాన్ పాల్గొనలేదని కాన్సులేట్ స్పష్టం చేసింది. అమెరికా దౌత్యం ఎప్పటికప్పుడు మారుతుందని, మాటలు మారుస్తుందని 5 రోజులు ట్రంప్ ప్రకటించిండు యుద్ధ విరామం. ఎవరైనా పాటించిరా? అటు ఇజ్రాయిల్ దాడులు చేస్తూనే ఉన్నది, ఇరాన్ దాడులు చేస్తూ వాడిని మాట పడింటాడు. ట్రంప్కే విలువ లేదంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్కే విలువ లేదంటే అత్యంత దుర్మార్గమైన విషపూరితమైన దేశం పాకిస్తాన్ను ఎవడు నమ్ముతాడు? రెండోది, ఇరాన్కు అండదండలు ఉంటాయని ఒప్పందం చేసుకున్నారు గతంలో. మా దేశం మీద ఎవరైనా దాడి చేస్తే ఇరాన్ పాకిస్తాన్కు అండగా ఉండాలి, ఇరాన్ మీద ఎవడైనా దాడులు చేస్తే పాకిస్తాన్ అండగా ఉండాలి. అండవైంది, అండలు పోయినాయి. ఇక వాడు చేయించాడు పాకిస్తాన్ వాడు. వాని దగ్గరనే లేదా శివకాశి పటాకులు కూడా వాని దగ్గర లేవు. ఏమున్నా చూపించి ఇవి ఉన్నాయి మా దగ్గర, అణుబాంబులు ఉన్నాయి, అవి ఉన్నాయని చెప్పుకున్నాడే తప్ప వాని దగ్గర ఏమీ లేవు. అటువంటి వాడు ఇరాన్కి సపోర్ట్ చేస్తాడు ఈ యుద్ధంలో. ఇరాన్కి అవసరమా? వాళ్ళు కుదుర్చుకున్నారు ఒప్పందం అంతే. సౌదీ దేశాల వాళ్ళు కూడా పాకిస్తాన్ నమ్మి పాపం ఒప్పందాలు వీడు చెప్పిండు, వీడు పాకిస్తాన్ అధ్యక్షుడు వాళ్ళు చెప్పుకున్నారు, మేము ఫుల్ సపోర్ట్, నీకు సపోర్ట్ ఇచ్చిన ఎట్లుండాలి, గట్టిగా ఉండాలి, ఏ కాలమైనా సరే ఏ టైంలోనైనా అందుబాటులో ఉండాలి. వాడు ఉంటాడు పాకిస్తాన్ వాడు. మన మీదకి మీసాలు దువ్వినోడు యుద్ధాన్ని చూసి భయపడి ట్రంప్ కాళ్ళు పట్టుకున్నాడు పోయేవాడు, శరణం. అటువంటి వాడు వీడు గల్ఫ్ దేశాలకు వీడు అండ ఉంటాడు. వీడు అందులో మీడియేటర్గా అంటే ఒప్పుకుంటారు. అమెరికా ఏంటంటే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంది, కొన్ని సంబంధించినటువంటి పాకిస్తాన్లో పెట్టుకున్నారు. అమెరికా వాళ్ళు కూడా బుద్ధి వస్తలేదు. బిన్ లాడెన్కు షెల్టర్ ఇచ్చినటువంటి దేశం పాకిస్తాన్. వేలాది మంది ప్రాణాలు తీసినటువంటి దుర్మార్గమైన సంఘటనకు ఆది బిన్ లాడెన్. అటువంటి వాడిని షెల్టర్ ఇచ్చింది పాకిస్తాన్. అయినా అమెరికా నమ్ముతుంది. ఎందుకంటే కొన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర అమెరికాకు సంబంధించినవి, వాళ్ళు కాపాడుతున్నారు సెక్యూరిటీ గార్డ్ లాగా. అందుకు వాడు వింటాడు. వాడు మీడియేటర్గా ఉండమంటే వీళ్ళు ఒప్పుకుంటారా? మీడియేటర్ అన్నవాడు అన్నీ సమకూరాలి, అన్ని హంగులు ఉండాలి, అర్హతలు ఉండాలి.
రోడ్డు పంటి పోయేటోడిని నువ్వు మీడియేటర్ ఉండమంటే ఎక్కడ ఉంటారు? ఎవడు ఒప్పుకుంటాడు? పాకిస్తాన్ కూడా అంతే, దుర్మార్గమైన దేశం కాబట్టి మేము ఒప్పుకో, మాకు సంబంధం లేదు. అది వ్యక్తిగతం, ఎవడైనా మంత్రులు మాట్లాడుతున్నారంటే అది పర్సనల్ అని కొట్టిపారేసింది ఇరాన్. ఏమంటారు ప్రేక్షకులారా? పాకిస్తాన్ నమ్ముతామా మనం? ఈ విషయంపై ఇరాన్ రాయబారి స్పష్టంగా చెప్పింది, మాకు పాకిస్తాన్తో మధ్యవర్తిత్వానికి మేము ఒప్పుకోవాలి. దాని మీద మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.